ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. విభూతి ధారణ ప్రత్యేకత, పాటించవలసినటువంటి ముఖ్య నియమాల గురించి శ్రీరస్తోంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, రాత్రి 9:17 వరకు ఉంది. నక్షత్రం అనురాధ, రాత్రి 7:58 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రం, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రం, చంద్ర శుక్రుల సంచారం వృశ్చిక క్షేత్రంలో చంద్రుడికి నీచ స్థితి, రవి కుజ బుధుల సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి, సవ్యస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. మానసిక క్లేశాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మిక విరోధాలు, మహిళలకు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు వ్యాపారంగా వారు సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి విద్యాపరంగా తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి ఉన్నప్పటికీ విస్మయాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. ప్రాధాన్యత వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమ విషయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి దుర్గాదేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. విజయాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో అలజడి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఉద్యోగ విషయాల్లో అభద్రతా భావం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక ఆందోళన కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రమాదాలకు గురయ్యేటువంటి సంఘటనలు ప్రయాణాల్లో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి ఆకస్మికంగా ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి వైద్య వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆకస్మిక ఆదాయం వృత్తిపరంగా పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉత్తీర్ణత లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని, ప్రమాదాలను ఎదుర్కొని దూరం చేసుకుని విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక అవరోధాలు సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విషయాల అనుకూలం. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం క్రమక్రమంగా కనుమరుగై ప్రశాంతతను పెంచుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు
వృత్తిలో పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అవరోధాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలని స్థిరంగా పూర్తి చేసేటువంటి నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి గుర్తింపు పొందుతారు. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ప్రోత్సాహంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కఠినమైనటువంటి సమస్యల్ని వేగవంతంగా సులభతరంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకి పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఆదాయంపై దృష్టి సారించి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అపజయాలు ఉన్నప్పటికీ పునఃప్రారంభించి విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు, పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకూలతని పెంచుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు వ్యాపార రంగం వారిని వరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విషయాలకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన వస్తువు విషయాలు కూడా అనుకూలతని పెంచుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు వ్యాపార రంగం వారిని వరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గృహపరంగా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. విద్యార్థులకి అత్యంత శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిలో ఆనందానికి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాలు శాస్త్రజ్ఞులకి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, అవరోధాలు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా కూడా కొనసాగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. వైద్య వృత్తి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. విద్యార్థులకి అనిశ్చిత పరిస్థితులు
నిర్ణయాల విషయంలో ఉన్నప్పటికీ అంతిమంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ధైర్యంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి విజయ పరంపర కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ మంచి నిర్ణయాల ద్వారా వాటిని సక్రమంగా నిర్వహించి విజయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. పోటీతత్వంతో కూడినటువంటి విజయ స్ఫూర్తి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు అతి వేగంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపును పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులు, వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులపై విషయాలు కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి తప్పనిసరి. ఆందోళన వృత్తిలో ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. కార్యకలాపాల్లో లోపాలు వైద్య వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి నైపుణ్యం తగ్గుతుంది. పోటీతో పెరుగుతుంది. శత్రుభీతి ఏర్పడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధికి తహతహ అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అవలీలుగా పూర్తి చేయగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమతుల్యత ఆర్థిక పరంగా అన్ని రంగాల వారికి ఆనందానికి దారితీస్తుంది. రుణ ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా కొనసాగుతుంది. మహిళలకు ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు, గృహ నిర్మాణాది కార్యక్రమాలపై తహతహ తద్వారా విజయాలు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. గెలుపు స్ఫూర్తితో కార్యక్రమాలు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది.
సంపూర్ణ విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. విరోధాలు కూడా ప్రబలమవుతాయి. ప్రశంసలు తగ్గుతాయి. అధిక ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి ఉంటాయి. ఆర్థిక విషయాల్లో తర్జన భర్జనలు, నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు మహిళలకు తారసపడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. ప్రతిభ ఉన్నప్పటికీ కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి లోపిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహాతి ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలపై ఆందోళన తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపనలు, పొరపాట్లు కూడా దొర్లుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత మహిళలకు కొనసాగుతుంది. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉపాధ్యాయ వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా పట్టుదల పెరుగుతుంది. కార్యనిర్వహణతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. అభివృద్ధిని ఆస్వాదించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితిని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మహిళలకు లభిస్తాయి. బలమైనటువంటి నిర్ణయాలతో కూడిన కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. విద్యా అవకాశాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తుంది. వృత్తిలో అభివృద్ధి న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. పునఃప్రయత్నాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి విజయాలు కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. శ్రమను అధిగమించగలుగుతారు. అయోమయ పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక ప్రశాంతత ఏర్పడాలని చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరచిత్తంతో పూర్తి చేసి విజయాలు సాధించాలని, అవరోధాలను అధిగమించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు
శుభమస్తు. ఈశ్వరుడికి ప్రియమైన ద్రవ్యాలలో విభూతికి చాలా ప్రాధాన్యత ఉంది. విభూతి అనగా ఆధ్యాత్మిక ఐశ్వర్యము అని అర్థం. విభూతికి 4 నామాలున్నాయి: భసితము, భస్మము, క్షారము, రక్ష. అష్టసిద్ధులను భాసింపజేసే శక్తి ఉంది కాబట్టి భసితము అని పేరుంది. సర్వ పాపాలను నిర్మూలించగల శక్తి ఉంది కాబట్టి భస్మము అనే పేరు వచ్చింది. సర్వ ఆపదల నుంచి రక్షించేది కాబట్టి క్షారము అనే పేరుంది. అలాగే గ్రహ బాధల నుంచి విముక్తి కలిగింపజేసేది కాబట్టి రక్ష అనే పేరుంది. అలాగే నంద అనే కపిలవర్ణపు గోమయంతో తయారైన విభూతి నిత్యకర్మలలో వినియోగిస్తారు. భద్ర అనే కృష్ణవర్ణపు గోమయంతో తయారైన విభూతిని భసితము అంటారు. దాన్ని నైమిత్తిక కర్మలలో వినియోగిస్తారు. సురభి అనే ధవళవర్ణపు గోమయంతో తయారైన దాన్ని భస్మం అంటారు. దీన్ని ప్రాయశ్చిత్త కర్మల్లో వినియోగిస్తారు. సుశీల అనే ధూమ్రవర్ణపు గోమయంతో తయారైన దాన్ని క్షారం అంటారు. దీన్ని కామ్యకర్మల యందు వినియోగిస్తారు. సుమన అనే ఎరుపు వర్ణపు గోమయంతో తయారైన దాన్ని రక్ష అనే పేరుతో పిలుస్తారు. అన్ని రకాలైన మోక్షప్రదమైన కార్యక్రమాలలో ఈ రకమైన విభూతిని వినియోగిస్తారు. ఇలా ఒక్కొక్క రకం గోమయంతో తయారైన విభూతిని ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి కర్మలలో వినియోగిస్తారు. గృహస్థులు ఎప్పుడు విభూతి ధారణ చేసినా నీటితో తడిపి భస్మాన్ని ధారణ చేయాలి. స్త్రీలు పొడి విభూతిని ధారణ చేయాలని ప్రయోగ పారిజాతం అనే గ్రంథంలో చెప్పారు. అలాగే విభూతిని ధారణ చేసే సమయంలో నుదుటి యందు, నొసల యందు, 2 చెవుల యందు, కంఠము యందు, 2 బాహువుల యందు, వక్షస్థలము యందు, నాభి యందు, వీపు యందు, 2 మణికట్టుల యందు, 2 భుజముల యందు ధారణ చేయటం ద్వారా పరమేశ్వరుడి విశేషమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వేదాధ్యయన ఫలితము, అదేవిధంగా గంగా, యమున, సరస్వతి నదుల్లో స్నానమాచరించిన సంపూర్ణ ఫలితం పొందటానికి విభూతి ధారణ విశేషంగా సహకరిస్తుంది. పంచ స్నానాలలో పద్మపురాణంలో భస్మ స్నానం గురించి కూడా వర్ణించారు. భస్మ స్నానం అంటే స్నానం చేయలేని పరిస్థితుల్లో కొద్దిగా భస్మాన్ని శిరస్సున చల్లుకోవటం ద్వారా స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. దీన్ని భస్మ స్నానం అనే పేరుతో పిలుస్తారు. ఇలా విభూతి ధారణ చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడేటువంటి సామర్థ్యం కూడా మనకు ఉండాలి. గుండె ధైర్యంతో ముందడుగు వేయాలి. అందుచేత ఆ గుండె ధైర్యాన్ని సంపాదించేటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావం మనకు పరమేశ్వరుడు ఒక్కడే కలిగిస్తాడు. అందుకే శివనామం అంత విశేషకరమైందిగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. అందుచేత ధనం పోగొట్టుకున్న వాళ్ళు మరలా తిరిగి సంపాదించడానికి శివుడిని ఏ జలంతో అభిషేకం చేస్తే మనకు పోయినటువంటి ధనం మరలా తిరిగి సంపాదించడానికి ఆస్కారం ఉంటుందో కూడా శాస్త్రాల్లో చెప్పారు. అందుకనే ప్రతినిత్యం గృహంలో శివాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. లేక మీ అంతటా మీరే ఓ చెంబెడు నీళ్లు శివునికి హరహర మహాదేవ అని చెప్పేసి కూడా అభిషేకం చేసుకోవచ్చు, పొరపాటు లేదు. దూర్వాజలం అని చెప్పేసి ఉంది. ఈ జలంతో గనక శనివారం నాడు కానివ్వండి, సోమవారం నాడు కానివ్వండి, శివునికి గనక అభిషేకం గనక చేసినట్లయితే ఆనాడు నక్తం ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం చేయకుండా ఉండి సాయం సంధ్యా సమయంలో శివుని కొలిచి దారిద్ర దహన స్తుతి చదువుకొని అక్కడ నక్షత్రాలు చూసి తరువాత ఆకాశంలో నక్షత్రాలకు దండం పెట్టుకొని తర్వాత మీరు భోజనం చేయండి. ఇలా గనక మీరు ప్రతి సోమవారం గనక ఆచరించినట్లయితే మీరు పోగొట్టుకున్నటువంటి ధనం త్వరలోనే మీకు వచ్చేటట్టుగా అసుతోషుడైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది అన్నమాట. అలాగే లక్ష్మీదేవిని పూజ చేసిన తర్వాత ఏం పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో అనేటువంటి విషయం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఏంటోనండి, నేను చాలా చదువుతున్నాను కానీ ఇంతవరకు నాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగలేదు, మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలామంది. సాధారణంగా స్త్రీ దేవతలందరినీ కూడాను శ్రీ సూక్త విధానంతో పూజ చేస్తాం.
లక్ష్మీదేవిని కూడాను శ్రీ సూక్త విధానంతోనే పూజ చేస్తాం. పూజ పూర్తయిన తర్వాత శ్రీ సూక్తం, కనకదార స్తవం ఈ రెండూ కూడా పఠించడం వలన లక్ష్మీ అనుగ్రహం అతి త్వరగా కలుగుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. శ్రీ సూక్తం, కనకదార స్తవం చదివిన తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి శ్లోకాన్ని కూడా చదువుకోవాలి. అంటే లక్ష్మీనారాయణ అని కదా స్వామివారు అక్కడ అమ్మవారితో కూడి ఉంటారు. కాబట్టి లక్ష్మీనారాయణతో కూడినటువంటి పూజలు సత్వరమే మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే సహజంగా చాలామంది ఈ మధ్యకాలంలో సింహద్వారానికి దేవుని యొక్క రూపాలు చెక్కిస్తూ ఉన్నారు. ఇలా ఉండటం వలన ఏంటి మంచిదా కాదా అని చెప్పేసి కూడా చాలామంది సంశయంగానే అడుగుతూ ఉన్నారు. సింహద్వారం తలుపు పైన దేవుని యొక్క రూపాలు ఉంచడం వలన ఆ ఇంటిలో సంపదలు అనేటువంటివి బయటికి వెళ్లకుండా ఉంటాయి అని చెప్పేసి కూడా ఒక విశేషాంశకరమైనటువంటి ప్రభావం. అయితే వాస్తుశాస్త్రరీత్యా అయితే అలా దేవుడి బొమ్మలు చెక్కించుకున్నప్పుడు అందరూ కూడాను ఆ యొక్క తలుపుని తాకుతారు. కాబట్టి అలా దేవుని యొక్క బొమ్మలతో ఉన్నటువంటి రూపాలని తాకినట్లయితే అది అంత మర్యాదకరమైనటువంటి ప్రభావం కాదు. కాబట్టి వాళ్ళకి తాకిన అంటకుండా ఉండేటువంటి రీతిలో దేవుళ్ళని చెక్కించుకోవాలి. పై భాగాన అంటే సింహద్వారం పై భాగాన చెక్కించుకోవచ్చు దేవుని యొక్క బొమ్మలు. మన వినాయకుడు ఉన్నాడు, చక్కగా చెక్కించుకోవచ్చు. అలాగే దశావతారాలు చాలామంది చెక్కిస్తారు, అలా దశావతారాలను కూడా చెక్కించుకోవచ్చు. అంతేగాని తలుపుల పైన మాత్రం దేవుని రూపాలు కనుక చెక్కినట్లయితే కాస్త వాస్తుశాస్త్రరీత్యా ఇబ్బంది వస్తుంది. అయితే ఈ దేవుని రూపాల వల్ల మనకేం జరుగుతుందంటే సత్వరమే మనకి ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడటానికి ఆస్కారం. మన మనసు ఎప్పుడు కూడా ఆ దైవత్వం వైపు పయనిస్తుంది కదా. తలుపు మూసేటప్పుడు తెరిచేటప్పుడు కూడా స్వామి నమస్కారం అంటూనే తెరుస్తాం, స్వామి నమస్కారం అంటూనే మూస్తాం కదా. అందుచేత ఈ విధి విధానం కొంతమంది పాటిస్తూ ఉన్నారన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను మనకి కావలసింది నిర్మలమైనటువంటి భక్తి చింతన, వికరణ శుద్ధి. ఏ ఇంట నిర్మలమైనటువంటి భక్తి, వికరణ శుద్ధి ఉంటుందో వెంటనే భగవంతుడు కరుణిస్తాడు, కటాక్షిస్తాడన్నమాట. లక్ష్మీ ప్రాప్తికి లక్ష్మీదేవిని ఎలా ఆరాధన చెయ్యాలి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పూజా మందిరంలో ఉండి లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటాన్ని ఉంచుకొని నారాయణుడి సహితంగా లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి నారాయణుడితో పాటు పూజిస్తే త్వరగా మన్ని అనుగ్రహిస్తుంది. దేవతలను దంపతుల సహితంగా ఆరాధించాలి అనేటువంటి ఆగమ శాస్త్రం. హనుమ, గణపతి వంటి వారికి కూడాను భార్యలను ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి దేవతలను సతీ సమేతంగా పూజించటం వలన అత్యధికవంతమైనటువంటి ఫలితాలని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. కృష్ణపక్షం అంటే అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి 15 రోజుల కాలం. శుక్లపక్షం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి 15 రోజుల కాలం. ఈ రెండింటిలో ద్వాదశి తిథి సామాన్యం. ఏకాదశి ఉపవాసం పాటించిన తర్వాత ద్వాదశి నాడు తప్పనిసరిగా బంధుమిత్రాదులతో కలిసి భోజనం చేయాలి అంటుంది శాస్త్రం. కృష్ణపక్షం, శుక్లపక్షం రెండింటిలో కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఈ దేహంలో ఉండేటటువంటి 7 చక్రాలలో అనాహత చక్రం ప్రత్యేకంగా ఒక ప్రయోజనాన్ని మనకు చేకూరుస్తుంది. అనాహతం కంటే పూర్వమే ఉన్నటువంటి విశుద్ధ చక్రం మరొక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ రెండూ ఒక విధంగా ఉండగా 2 ఏకాదశులతో కూడి
తదుపరి మనం పాటించేటటువంటి 2 ద్వాదశుల వ్రతాల ద్వారా భోజనాన్ని స్వీకరించి తోటివారికి అందించి ఆనందాన్ని పెంచుకునే అనుసంధానం చేసుకునే క్రమాన్ని పాటించడం ద్వారా ఆజ్ఞాచక్రం పరిపుష్టమవుతుంది అంటుంది ఆర్ష విజ్ఞానం. ఇదే ఆనంద యోగం. మూలాధారం ఆరంభం చేసుకుని అనాహతము, స్వాధిష్టానము, మణిపూరము ఇలా ఒక్కొక్క చక్రాన్ని ఆలోచన చేస్తే అన్నింటిలోకెల్లా కూడా శిఖరాయమానమైనటువంటి చక్రం ఆజ్ఞాచక్రం. కనుకనే ఏ దైవాన్ని మనం పూజిస్తున్నామో ఆ దైవ స్వరూపానికి సంబంధించినటువంటి తిరునామాన్ని ఆజ్ఞాచక్రం ఊర్ధ్వ భాగంలో ఆ పై భాగంలో ధరిస్తూ ఉంటాం. వైష్ణవ శాఖలలో తిరుగలై, వడగలై అనే భాగాలను రెండింటినీ మనం చూస్తూ ఉంటాం. వడగలై, తెంగలై అన్న పేరిట కూడా ఈ విభాగాలు సుప్రసిద్ధం. వి ఆకారంలో, వై ఆకారంలో ఈ నామాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పసుపు వర్ణంలో బయట ఉండే ఆ ప్రాకారము, మధ్యలో ఎరుపు వర్ణము. తెలుపు వర్ణంలో బయట ఉండే ప్రాకారము, మధ్యలో ఉండే ఎరుపు వర్ణము. భిన్న భిన్న విశ్వాసాలను, భిన్న భిన్న సంప్రదాయాలను ఈ నామధారణ సూచిస్తుంది. నిలువుగా ఉన్నటువంటి ఆ కుంకుమతో కూడుకున్న ఎరుపు వర్ణంలో ఉండే నామములో మధ్యలో పసుపు వర్ణంతో గుండ్రంగా వృత్తాకారంగా ఒక శాఖ వారు ప్రత్యేకంగా ధరిస్తూ ఉంటారు. వారి వారి నామాలకు అనుకూలంగా వారి వారి మానసిక విశేషాలు, ప్రవర్తనలు, నియమాలు, గురు మార్గాన్ని అనుసరించేటటువంటి ధోరణులు అన్నీ కూడా మనం గమనించవచ్చు. వైష్ణవంలో ఇన్ని శాఖలు, ఉపశాఖలు కనిపిస్తూ ఉండగా శైవంలో నామధారణ ఒకే రూపంలో ఉంటుంది. 3 అడ్డు రేఖలుగా భస్మాన్ని ధరించడం. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. వ్యోమము అంటే ఆకాశం. పాంచభౌతిక ప్రపంచంలో ప్రతి రూపంలో కూడా మనం భస్మాన్నే స్వీకరించాలి అంటుంది శాస్త్రం. స్నానం చేసిన అనంతరం కాసిన్ని నీరు అలా చేతబుచ్చుకొని ఆ నీటిని ఇలా చేతిలో ఉన్న ఆ నీటిని కన్నులారా చూస్తూ అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ. ఇది జలం, ఇది భస్మం. భస్మం అంటే తెల్లగా ఉండేదే కాదు సుమా, నీరు కూడా భస్మమే. తదుపరి ఆ నీటినే భస్మం వలె నుదుట వ్రాసుకోవడం. ఇది భస్మధారణ విధానం. ఉంగరం వేలు, బొటన వేలు ఈ రెండింటిని 2 రేఖలుగా ఎడమ నుంచి కుడికి గీసిన తదుపరి మధ్య రేఖని బొటన వేలితో కుడి నుంచి ఎడమగా తీసుకువెళ్ళడమే భస్మధారణ. ఆ భస్మం పైన కుంకుమ పెట్టుకోకూడదు, భస్మానికి దిగువన ధరించాలి. భస్మం మధ్యలో కుంకుమ ధరించిన ఎడల తామస రూపాన్ని సంతరింపజేస్తుంది. నేను గురువును అన్న జ్ఞానాన్ని అహంగా మార్చేదే ఈ కుంకుమ. నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలియదు అన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని, ఒదిగి ఉండే తత్వాన్ని భస్మం అందిస్తే ఆ భస్మం మధ్యలో మనం ధరించినటువంటి కుంకుమ మనలో నేను చెప్పేవాడిని, నేను ప్రవచకుడిని, నేను బోధించేటటువంటి వాడిని, నేను గురువును, నేను అగ్రపీఠాధిపత్యం గలవాడిని, నేను అగ్రాసనంలో కూర్చోవలసిన వాడిని అనేటటువంటి అహంకారాన్ని పెంచి పోషిస్తుంది అంటారు ఆర్ష విజ్ఞానవేత్తలు. శారీరకపరమైనటువంటి సౌందర్య భావం కలిగితే ఒక విధమైన అజ్ఞానం, అహంకారం. ధనం ఉన్నది అన్న మదం కలిగితే రెండవ విధంగా ఉండే అహంకారం. నా వెనక జనం ఉన్నారు అన్న బలం అన్న విశ్వాసం పెరిగితే, జనబలం ఉన్నది అన్న విశ్వాసం కలిగితే మూడవ విధమైనటువంటి అహంకారం. అలాగే శారీరక బలం దార్ఢ్యంగా ఉన్నది అన్న విశ్వాసం మనలో పెరిగితే శరీరగతమైన అభిమానం, అహంకారం. అహంకారం 4 విధాలుగా అంటుంది ఆర్ష విజ్ఞానం. ఈ అహంకారం తొలగించే నిమిత్తమే మార్గళి. మార్గశీర్ష మాసంలో శరీరానికి ఏ విధమైన అలంకారాలు చేసుకోకూడదు, సబ్బులు రాచుకోకూడదు, మట్టిని రాచుకొని స్నానం చేయాలి. రంగురంగుల వస్త్రాలు ధరించకూడదు, శ్వేతం అంటే తెలుపు వర్ణంలో ఉండే వస్త్రాలే ధరించాలి. కాలికి పాత రక్షలు ధరించకూడదు. నియమంలో ఉన్నవారు గమనించినట్లయితే ఈ మాసంలోనే అధికంగా మనకు నలుపు వస్త్రాలు, కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి అయ్యప్ప దీక్షను స్వీకరించిన వారు కనిపిస్తూ ఉంటారు. పాదరక్షలు వేసుకోరు సుమా. కనుక దీక్షలు ఏవైనా మార్గశీర్ష మాసంలో పాదరక్షలు ధరించకూడదు. ఒక నియమం.
భోజనం ఒకేసారి చెయ్యాలి. 4వ నియమం మితంగా మాట్లాడాలి. 5వ నియమం ఇష్టదేవతా స్మరణపూర్వకంగా ఆలయాలకు వెళ్ళి దేవతా దర్శనం చేసుకోవాలి. 7వ నియమం రాత్రి వేళన తప్పనిసరిగా గోవిందుడిని భజన చెయ్యాలి, కీర్తన చెయ్యాలి. 8వ నియమం యథాశక్తి మన వద్ద ఉన్న వస్తువులను అందరితో పంచుకోవాలి, ఆనందం పెంచుకోవాలి. 9వ నియమం చివరిదిగా యథాశక్తి ఆర్ష విజ్ఞానాన్ని ప్రపంచంలో ఉండే వారందరికీ కూడా అందించే విధంగా వినయంగా శిష్యపూర్వకంగా మనస్సులో నాకు తెలిసిందొక్కటే నాకేమీ తెలియదని అన్నటువంటి వివేకపూర్వక స్మరణతో వ్యవహారం చేస్తే అది దశవిధ నియమాలతో కూడుకున్న మార్గళి నియమాలను అనుసరించినటువంటి వ్రతం అవుతుంది అంటారు ఆర్ష విజ్ఞానవేత్తలు. నేను చెప్పేవాడిని అన్న అహం పెరిగిన మరుక్షణం నేను గురువును అన్న ధిషణ పెరుగుతుంది. శంకర భగవత్పాదుల వారు అద్భుతమైన స్తోత్రాన్ని మనకు అందిస్తూ నగురోర్న శిష్య తదేకోవశిష్ట శివ కేవలోహం అనేటటువంటి మార్గాన్ని బోధిస్తారు. నేను గురువును, నేను శిష్యుడిని, లేక నేను శిష్యుడివి, నేను గురువును బోధించేవాడిని అన్న వివేకం కలిగిన మరుక్షణం అతడు గురువుగా ఉన్న వ్యక్తి పతనమవుతాడు అంటుంది ఆర్ష విజ్ఞానం. నేను చెప్పేవాడిని అని ఏనాడు ఎవరు అనుకొనకూడదు. నేను గురువును అన్న స్ఫురణ కలిగిన మరుక్షణం నీవే నేను కాదు అన్న జ్ఞానం పోతుంది. నేనే నీవుగా మారిపోతున్నావు అన్న అహంకారం పెరుగుతుంది. నీవు నేనుగా ఉండాలి అన్న స్థితి పెంచుకోవడం కోసమే మార్గళి దశవిధ నియమాల సూత్రావళి, తారావళి, నియమావళి. మార్గళి మాస నియమాలను అనుసరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. సోమవారం కనుక మార్గశీర్ష మాసంలో సోమవారం నాడు ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసి నందీశ్వరుని సన్నిధానంలో భజన చేసిన ఎడల ఆ భజన కారణంగా పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. మార్గశీర్ష మాసంలో దశవిధ నియమాలు పాటించినా పాటించకపోయినా తప్పనిసరిగా పాటించవలసిన విధి మట్టుకు ఒకటి ఉంది. అది భజన చేయడం. యథాశక్తి తాళమును స్వీకరించి భజన చేయడం, యథాశక్తి అరచేతులు జోడించి భజన చేయడం, యథాశక్తి కన్నులు ఉన్నందువలన పరమాత్ముడిని చూడడం, చెవులు ఉన్నందువలన పరమాత్మ నామాన్ని వినడం, నోరు ఉన్నందువలన పరమాత్మ నామాన్ని స్మరించి పలకడం, దేహం ఉన్నందువలన వినియోగించి పరమాత్మ నివాస స్థానమైన ఆలయాన్ని పరిశుభ్రం చేయడం, ఇలా సమస్త ఇంద్రియాలతో పరమాత్మకు మనల్ని మనం సమర్పించుకోవడమే కార్తీక మాస సంబంధంగా చేసిన నియమాలతో కూడుకున్న ఫలాల కంటే కూడా అధికంగా ఇచ్చేటటువంటి మార్గశీర్ష మాస సంబంధిత మార్గళి నియమావళి. దశసూత్ర విధానంలో మార్గళి నియమాలను అనుసరిద్దాం. పరమాత్మ అనుగ్రహానికి పాత్రమవుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రతీదేవి ఇదే మాట ప్రతిపాదన చేసింది, ఈ జాతి గౌరవాన్ని. తల్లులు పుణ్యగేహినులు, ఆ దేవతల భార్యలు నా తల్లులు, తండ్రులు పుణ్యజనంబులంచు నా ఉల్లమునందునే తలంతు. పుణ్యజనులందరూ నా తండ్రులు, పుణ్యజనుల భార్యలు నా తల్లులు అని నమ్ముతాను. ఓ సురగేహినులారా, ఓ దేవతల భార్యలలారా, ధర్మపు నోముల దాన మీకు కూతురను. అమ్మా అంటున్నాను కదా, మీకు కూతుర్ని. ధార్మికంగా ఎన్ని నోములు నోచాను. మీ అల్లుని తెచ్చి ఇచ్చి నన్మరల 5వ చేయరే మీకు మ్రొక్కెదన్, మీకు నమస్కారం చేస్తాను. మీ అల్లుణ్ణి తెచ్చి ఇచ్చి నన్ను 5వ మళ్ళీ నిలబెట్టరా? ఆ 5వ లేకుండా బ్రతకలేను. కాళీయమర్దన ఘట్టంలో కృష్ణ భగవానుడితో కాళీయుని భార్యలు ఒక మాట అంటారు, చిన్ననాటి పెండ్లి కాదు అంటారు. మాకు మళ్ళీ భర్తల్నిచ్చి మళ్ళీ పెళ్లి చేసినట్టే. మా భర్తల్ని బ్రతికించవయ్యా, తాండవం ఆపవయ్యా, చచ్చిపోతాడయ్యా కాళీయుడు. కాబట్టి మళ్ళీ మాకు చిన్ననాటి పెండ్లి కాదు, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు. చిన్నప్పుడు మా నాన్నగారు చేశారు పెళ్ళి, ఇదిగో నువ్వు తాండవం చేస్తున్నావు, పోతాడు. నువ్విప్పుడు వదిలిపెట్టేస్తే నిత్యము భద్రము మా 5వ మిగులుతుంది, మిగల్చవా అని అడిగారు. అలా అడిగింది. నన్మరల 5వ చేయరే మీకు మొక్కెదన్. ఇదో
పరమశివుడు ప్రశాంతంగా కూర్చుని పాపం ఆ రతీదేవి ఏడుస్తుంటే దూరంగా మిణుకుమంటూ ఎవరో నిలబడి పాపం బాధపడుతున్నారు. రారే ఏడుపుమాన్పరే మధురిపున్ రప్పింపరే కావరే పోరే సిరికి నా పుణ్యంబు వినిపింపరే నా కుయ్యెరిగింపరే తేరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్ తేరే దేవర వేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. రతీదేవి అంత బాధపడింది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? అటువంటి స్థితిని పొందిన ఆవిడ్ని 5వ తనం ఇచ్చి కాపాడింది ఆ తల్లి. అందుకే పార్వతీ కళ్యాణం విన్నంత మాత్రం చేత అనుగ్రహిస్తుంది. ఆ రతీదేవి అడిగింది, ఆవిడంది, రారే ఏడుపు మాన్పరే. అయ్యో అందరూ పారిపోయారు, కనీసం నా ఏడుపు మాన్పించేవాళ్ళు లేరు. ఏడుపు మాన్పరే మధురిపున్ రప్పింపరే. మా మామగారు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు వెళ్ళి చెప్పి ఆయన్ని తీసుకురారా, ఆయన మాట వింటాడు శివుడు. మధురిపున్ రప్పింపరే పోరే సిరికినా పుణ్యంబు వినిపింపరే. 5వ తనం ఉన్న వాళ్ళని చూడగానే లక్ష్మీదేవి అంటారు. నా అత్తగారు లక్ష్మీదేవి, నేను ఇలా అయిపోయాను. నా పుణ్యం మా అత్తగారికి చెప్పరా, ఇలా అయిపోయింది మీ కోడలని. సిరికినా పుణ్యంబు వినిపింపరే ఈరే దేవర వేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా. అదిగో ఆ శంకరుణ్ణి వేడి మళ్ళీ ఆయన ప్రసన్నుడయ్యేటట్టుగా చేసి ఆ బూది కుప్పలోంచి మళ్ళీ నా భర్త బ్రతికేటట్టుగా చేసి దీర్ఘాయుష్మంతుడిగా నా భర్తను నాకు ఇవ్వరా, దీర్ఘాయుషోపేతుగా. ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. ఆ మంగళసూత్ర బంధనం ఎప్పటికీ నా మెడలో ఉండిపోయేటట్టుగా ఆవిడ సర్వమంగళ దేవత. ఈ పద్యాలకి ఎంతో శక్తి ఉంది తెలుసా అండి. ఇవి వినడం, ఆ రతీదేవికి సౌభాగ్యం అనుగ్రహింపబడడం అంత చిన్న విషయం కాదు. అది ఎంతంత గండాన్ని తప్పిస్తుంది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టం అంత గొప్పదై. ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. మీకు పుణ్యం ఉంటుంది, నా మంగళసూత్ర బంధనం నిలబెట్టరా అని అడిగింది. అడిగితే ఆయన మహాదేవుడు అలాగే తపస్సులో ఉన్నాడు. ఎవరు వస్తారు? ఆయన కోపానికి ఎదురు నిలబడి అడిగగలిగిన మొనగాడు ఎవరుంటాడు? ఎవరు రాదు. కానీ జగన్మాత వింది. తరుణి అగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఆమె అప్పటికి కన్యలా నటిస్తోంది. కానీ ఆమెకి తెలుసు కదా. ఆమె ఆలోచించింది, అయ్యో పిచ్చి తల్లి ఎంత ఏడుస్తోంది. ఏదో లోకాల్ని రక్షించాలని ప్రయత్నించాడు, తారకాసుర సంహారం చేద్దామని వద్దని అన్నాడు. కానీ రాజాజ్ఞకి లొంగిపోయాడు, పడిపోయాడు. 2 ఇప్పుడు లోకములకన్నిటికీ ఒక పెద్ద ఉపద్రవం వచ్చేసింది. ఏమిటి ఉపద్రవం? మన్మధుడు లేడు. మన్మధుడు లేడు కాబట్టి మన్మథ బాణములు వేసేవాడు లేడు. మన్మథ బాణములు పడవు కాబట్టి ఎవ్వరి యందు కూడా మనసులలో ఉత్సాహం లేదు. మనసులలో ఉత్సాహం లేదు కాబట్టి కామం లేదు. కామం లేదు కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ లేదు. ఆకర్షణ లేదు కాబట్టి సృష్టి లేదు. సృష్టి లేదు కాబట్టి శరీరాలు లేవు. శరీరాలు లేవు కాబట్టి జీవులకు పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాలు లేవు. చక్రం ఆగిపోయి జనమరణ చక్రం. మరి ఈ జీవులందరూ అలా ఉండిపోయారు. ఎలా? శరీరాలు. అటు లోకానికి ఉపకారం చేయాలి, ఇటు ఆవిడికి ఉపకారం చేయాలి. రేపు పొద్దున్న అంటే నేను కాల్చేవాణ్ణి నువ్వు బ్రతికించేదానివా అంటే మహాపతివ్రత. అందుకు ఆవిడేం చేసిందంటేట, రతీదేవి దగ్గరికి వచ్చి ఊరడించి, నీకు కనపడతాడు దీర్ఘాయుష్మంతుడిగా, కాబట్టి బెంగ పెట్టుకోకు. నీ భర్తని బ్రతికిస్తున్నాను, కానీ రూపం ఉండదు. అనంగుడై శరీరము లేనివాడై ఉంటాడు, నీకు మాత్రం కనపడుతూ ఉంటాడు. అదే కార్యం నిర్వహిస్తాడు అని మన్మధుడితో అంది. పిచ్చివాడా, నువ్వు చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుంటే శంకరుడు లొంగుతాడా? నేను పట్టుకుంటానని ఆ ధనస్సు ఆ బాణములే ఆవిడ తీసుకుని కామాక్షి పరదేవత లలితా త్రిపుర సుందరిగా కూర్చుంది. అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని లోకమునకు తల్లిదండ్రులుగా కూర్చున్నారు. ఇప్పుడు మన్మధుడు కంటికి కనపడకుండా బాణములు వేసి మళ్ళీ లోకంలో సృష్టి జరగడానికి కారణమయ్యాడు. ఇంత ఎలా అనుగ్రహించిందిట? ఇలా అని కాదు, అలా కూర్చున్నది అలా వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతూ రతీదేవి ఏడుపు విని ఇలా చూసిందిట. అంతే, ఇదంతా జరిగిపోయింది. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.